చరేవ సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభం లీలయా వితతం విశ్వం యేన తస్మై నమో నమః. జై సత్యదేవ. అన్నవరం మహాపుణ్యక్షేత్రంలో శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రమునందు చాలా విశేషముగా శ్రద్ధాభక్తులతో నిర్వహించబడుతున్న కార్యక్రమాల్లో ముఖ్యమైన పర్వదానాలలో ప్రకటించబడుతున్న వాటిల్లో మహాలయ పక్షాలు. పక్షము అంటే 15 రోజులు. భాద్రపద మాసం కృష్ణపక్షం పాడ్యమలగాయితూ అమావాస్య వరకు కూడా 15 రోజులు కూడా చాలా విశేషమైన రోజులు. అంటే పితృదేవతలకి సంబంధించిన రోజులు. మనం ఇంట్లో ఎలాగైతే పుట్టినరోజు పెళ్లి రోజు విశేషమైన కార్యక్రమాలు ఎలాగైతే జరుపుకుంటామో పితృదేవతలకి గతించిన వాళ్ళకందరికీ కూడా ఈ పక్షం 15 రోజులు కూడా వాళ్ళకి ఇష్టమైన రోజు, ప్రీతికరమైన రోజు. ఈ పక్షాల్లో అతి ముఖ్యమైనది అష్టమ్యాంచ చతుర్దశ్యాం అమావాస్యాం విశేషత అని చెప్పబడింది. మధ్యాష్టమి అంటారు. అంటే భాద్రపద మాసంలో అష్టమి, కృష్ణపక్షంలో వచ్చే అష్టమి మధ్యాష్టమి. ఈ అష్టమి రోజుని పితృదేవతలకు సంబంధించిన విశేషమైన చాలా ప్రీతికరమైన రోజు. ఆ రోజు ఈ మన అన్నవరం మహాపుణ్యక్షేత్రంలో శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రమునందు జరుగుతున్న మహాలయపక్ష కార్యక్రమాల్లో బ్రాహ్మణులు సమారాధన జరుగుతున్న సమయంలో ఆ పితృదేవతలకి ఆనందం పొందడం కోసం విశేషంగా వేదపారాయణ జరగబడుతోంది. ఆ కార్యక్రమం మా బాబాయ్ గారు అయినటువంటి నాగాపట్ల కామేశ్వరరావు గారి శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో జరగబడుతోంది. అదే కాకుండా మన కామేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ భవనంలో, ఈ 4 అంతస్తుల భవనంలో మొట్టమొదటి దాంట్లో భోజనశాల, రెండో దాంట్లో వేద పాఠశాల, మూడో దాంట్లో కళ్యాణ మండపము, 4వ దాంట్లో వచ్చిన భక్తులందరికీ కూడా వసతి ఏర్పాటు చేయడం కోసం రూములు కూడా ఏర్పాటు చేశారు. ఈ అన్నవరం క్షేత్రానికి ఎవరైతే వస్తారో భక్తులు అందరూ కూడా స్వామివారిని దర్శించండి, తరించండి. ఆ తర్వాత మన యొక్క కామేశ్వరరావు శర్మ గారిని కలిసి ఇక్కడ వారి యొక్క సమక్షంలో జరుగుతున్న అన్న సమారాధన కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనండి. అలాగే మీ యొక్క పెద్దల యొక్క తీర్థ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చేసే ఏర్పాట్లు అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఏవైనా మహాలయపక్షాల్లో ఈ 15 రోజుల్లో కూడా మీ యొక్క పెద్దల కోసం ఏదైనా కార్యక్రమాలు, పితృ కార్యక్రమాలు చేసుకునే వారుంటే ఆయన సంప్రదించండి. అలాగే ఈ కార్యక్రమంలో ఈ భవనానికి అభివృద్ధి కోసం మీ యందు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని, ఈ భవనాన్ని, ఈ యొక్క ప్రదేశాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో భునక్తో వీర్యం కరవావహై తేజస్వినావధేనమస్తు మా విద్విషావహై. ఓం శాంతిశ్చ బ్రహ్మమేతు మా బ్రహ్మమేవ మధుమేతు మా తే సోమ ప్రజావత్సోభిసో అహం విశ్వప్రహందురస్యః తే సోమ ప్రాణాయస్తాంజుహోమి సుఖమన్నమయాతిదం బ్రాహ్మణాయ దద్యాత్ మహత్యాం ఆసహస్రా పంచం పునంది బ్రహ్మమేధయా బ్రహ్మమేవ మధుమేధయా సవినః ప్రజావత్సాభిः సౌభగం పరాదశ్వ ప్రయగో శుభాని దేవ సవితర్దురితాని పరాశుభా యద్భద్రం తన్మహాశుభా వాదార్దాయతే మధుక్షరంతి సింధవః ఆద్విరీన్నః సంతోషధీః రక్తముదోషసి మధుమత్పార్థివగోరజః మధద్యోరస్తునః పితా నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః దీర్ఘావో భవంతు నః సువర్ణమయాచినం బ్రాహ్మణాయ దద్యాత్ ఏతే గ్రంథి బ్రాహ్మణాస్తి సువర్ణం పఠంతి సోమం ప్రాప్నువంతి సహస్రాత్ పండిం పునంతి బ్రహ్మమేధవా మధుమేధవా బ్రహ్మదేవ మధుమేధవా బ్రహ్మదేవానాం
पदवीः कवीनां शर्वः प्राणां मृगाणाम् गृध्रानागस्वधिधर्वनानागो सोमः पवित्रमत्येतिरेभन् अगोंसस्य दिशत्तशरन्तरिक्षसद्भोता वेदिशततिथिर्जरो न सतो सद्वरसदृतसद्व्योमसदब्जा गोजा अर्धजा अर्द्रिजा अर्धं बृहत् चेत्वा वृतेत्वा समिश्रमन्ति शरदोरधेना हृदा मनसा भूयमाना भुवस्य धारा अभिजाकसीमि ययो वेदसो मध्य आसा तस्मिन् सुमन्ना मधुदित्काये भयन्नास्ते मधुदेवताभ्यः सदे हरयः सप्ततीरे स्वधान्दुहाना अमृतस्य धारा इदं दृशपन्नमयाजितं ब्राह्मणाय दद्यात् हत्यां वा एते घ्नन्ति ये ब्राह्मणा दृशपन्नं पठन्ति सोमं प्राप्नुवन्ति आसहस्रात् पञ्चं पुनन्ति मेधा देवी दशमाना नागात् विश्वाची भद्रा सुमनस्यमाना राजश्नानुगमाना दुरुक्तान् बृहद्वदेम विदधे सुवीरा त्वया दृष्टाशिर्भवति देवत्वया ब्रह्मा गतश्रीरुतत्वया त्वया दृष्टश्चित्रं विन्ददेव सुसानो जुषस्वद्रविणो न मेधे वेदान् मयिन्द्रो दधातु मेधान् देवी सरस्वती मेधां मे अश्विना उभावा धत्तां पुष्करस्रजा सरासुतया मेधा गन्धर्वी जुजयन्मनः मेधा सरस्वती सामां मेधा जुषकाय स्वाहा आमां मेधा सुरभिर्विश्वरूपा हिरण्यवर्णा जगति जगम्या जस्वते पयसा पिन्वमाना सामां मेधा प्रतीका जुषन्दा मय मेधां मय प्रजां मयि अग्निस्तेजो दधातु मय मेधां मय प्रजां इन्द्रियं दधातु मय मेधां मय प्रजां मय सूर्याभ्राजो दधातु सह नो भुनक्तु तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः ओम्